దేవాలయాల వ్యవస్థాపకులు జగద్గురు శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు గారిని వేదిక మీద అమెరికా లాంటి దేశంలో కూడా 170 ఎకరాలతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా మారిషస్, నిజంగా ఈరోజు రావడం నా అదృష్టంగా, మా అందరి అదృష్టంగా, మా జయహో రామానుజ సినిమా అదృష్టంగా భావిస్తూ వారిని వేదిక మీద కూర్చోవలసిందిగా మరి వేణుమాధవ్ గారిని కోరుతున్నాను. జగద్గురు లక్ష్మణాచార్యులు గారి యొక్క విజయ పరంపరలో ఒక భక్తురా జయహో రామానుజ సినిమాతో ఈ సినిమాలో తను శ్రీనివాసుని కళ్యాణం సాంగ్ పాడారు. ఇప్పుడు తను పల్లవి వినిపించబోతుంది. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ వెంకటేశుని కళ్యాణం, చూసే కళ్ళకు రమణీయం, ఎన్నటికీ చిరస్మరణీయం. శ్రీ కళ్యాణం కాంచనాలు కురియు కళ్యాణం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ వెంకటేశుని కురి కళ్యాణం, శేషాద్రివాసుని కమనీయ కళ్యాణం, పద్మావతమ్మతో పగడాల కళ్యాణం, అలమేలు మంగతో మనసైన కళ్యాణం. సో చాలా ఎంతూజియాస్టిక్ అండ్ జో శర్మ గారికి బుకే అందియాల్సిందిగా, అదేవిధంగా మా శ్రేయో ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా దాదాపు 15 సూచనలు ఇస్తూ, అదేవిధంగా జో శర్మ గారిని పరిచయం చేసి, మరి అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు నేను పిలుస్తున్న మేము గురు శ్రీ 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 లక్ష్మణాచార్యులు గారు. ఆయన మీరు అసలు ఈ సినిమా చేస్తున్నాడా అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. అబౌట్ ఆల్మోస్ట్ 9 months ఎగో 1 year ఎగో నాకు ఒకసారి ఫోటో చూపించినప్పుడు ఫెంటాస్టిక్ సాయి వెంకట్, వండర్ఫుల్. ఇప్పుడు నా సినిమా చేశానండి మెంటల్ కృష్ణ అని. ఆ సినిమాతోని బహుశాని పేరే మెంటల్ కృష్ణ అయిపోయింది. అలానే ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఇంకా సాయి వెంకట్ని అందరూ సాయి వెంకట్ అని మర్చిపోయి రామానుజం అని చెప్పి పిలిచే రోజులు వస్తాయి. డెఫినెట్గా అది జరుగుద్ది 100%. నెక్స్ట్ ఎవరన్నా సాయి వెంకట్ని చూసి రామానుజం గారు వస్తున్నారు, రామానుజాన్ని నిక్ నేమ్ అయిపోద్దండి ఫ్యూచర్లో. సో స్క్రిప్ట్ కూడా అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. అసలు ఒక రోజు వెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ నేరేషన్లో ఒక ఫ్యూ మినిట్స్ ఉన్నాను నేను. అసలు ఏంటి అని అంటే స్క్రిప్ట్ లేకుండానే స్క్రిప్ట్ మైండ్లోకి ఎక్కేసింది. అంటే ఎనీథింగ్ యూ కెన్ డూ విత్ దిస్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. డెఫినెట్గా అంత బాగా చేస్తాడు, చెయ్యాలి.
డెఫినెట్గా అంత బాగా సినిమా వస్తుందని, అవుట్పుట్ వస్తుందని కూడా అనుకుంటున్నాను. ఇక జో శర్మ విషయానికి వస్తే, షీఈ్ ఫ్రమ్ కాలిఫోర్నియా యాజ్ ఐ సెడ్. ఒకరోజు ఇలానే వచ్చి నా దగ్గర అన్న టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కిందకి వెళ్ళాలంటే అవసరం లేదు, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా కౌన్సిల్లోనే అని అప్పుడే ఉన్నాడు. ఒక 20 minutesలో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చేసాను. సో ఆ రోజే కంగ్రాచులేషన్స్ చెప్పాను. అప్పుడు అన్నాను, ఎవరు ఏంటి అసలు కాస్టింగ్ అని అంటే ఇట్లా అనుకుంటున్నాను అంటే, లేదు, వన్ యాక్ట్రెస్ ఇస్ దేర్, అమెరికన్ యాక్ట్రెస్ జో శర్మ, చాలా బాగా మాకు డిస్టెంట్లీ రిలేటెడ్ ఆల్సో, చాలా బాగా చేస్తుంది. షీ ఓన్స్ డ్యాన్స్ దిల్సే కంపెనీ ఆల్సో, అండ్ షీ ఈజ్ అ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ ఆల్సో అని చెప్తే, వెంటనే ఫోటోలు చూపిస్తే వెంటనే ఓకే అన్న అని చెప్పేసి ఓకే చేసి తర్వాత ఫోన్లో మాట్లాడతాం. ఆ తదుపరి అనంతరం ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తాం, స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. ఐ థింక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కలుసుకుంటాం, స్టోరీ డిస్కషన్ చేసుకుంటాం. ఫైనల్గా అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆ తర్వాత సాయి వెంకట్ గారు తిరుపతి వెళ్తాం, తిరుమలలో అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, వస్తాం. ఈ కార్యక్రమము వీరి ముందు జరుగుతాం. చాలా అంటే చాలా సంతోషం. సో ఎనీవే, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంది. బట్ ఐ విష్ సాయి వెంకట్ గారు అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ అలాంగ్ విత్ 2 daughtersని ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ we become members also in our producers council. And I wish entire team again along with జో శర్మ అండ్ స్వామి, మీకు మళ్ళీ వందనాలండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కావాలి. చాలా చాలా అదృష్టం అండి మా గురువుగారు రావడం, శ్రీ 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 జగద్గురు లక్ష్మణస్వామి గారు రావడం మా అదృష్టం, అందరి అదృష్టం. ఈ సినిమా నిజంగా చాలా 3 years నుంచి మేము అనుకుంటున్నాం. సాయి వెంకట్ గారు 3 ఏళ్ల ప్లానింగ్ ఇది, ఈరోజు ప్లానింగ్ కాదు. అన్ని టెంపుల్స్, అన్ని గుళ్ళు తిరిగి రామానుజాచార్యలో ఎలా తీస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని అందరిలో చూశారు. తర్వాత ఇదైతే ఎవరికైతే సెట్ అవుతుంది అని చాలామంది టెస్ట్ చేస్తే అది ఎవరికి సెట్ కాలేదు. మా రామానుజాచార్యులు సాయి వెంకట్ గారికే సెట్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు వారికి. ఈరోజు రామానుజాచార్యులు జయో రామానుజ సినిమా తీస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడా. ఈరోజు మన హైదరాబాద్లో ప్రపంచంలో 2వ విగ్రహంగా రామానుజాచార్యులు వెలిసారు ఈరోజు. అది మన అందరి అదృష్టం కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శుభదినం అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నమయ్య, రామదాసు ఇలా అనేక చిత్రాలు వచ్చాయి. మన శంకరాచార్య గారి మీద కూడా సినిమాలు వచ్చాయి. అంటే శంకర చరిత్ర అనేది ఇలా తెలిసిందనమాట. రామానుజుల వారి చరిత్ర అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ జీవిత చరిత్రను తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. మా సాయి వెంకట్ గారు గత ఒక 20-30 సంవత్సరాలుగా మా ప్రయాణం మా సాయి గారితో ఉండేది. ఆయన 20 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతం చేయాలనే ఒక ఆలోచనతో ఆయన పోరాడే వ్యక్తి. ఈరోజు నిజంగా చాలా అద్భుతం అనుకుంటున్నా. ఈ ఒక చిత్రం దిగ్విజయంగా మహోన్నతమైన అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ, ఈ ఒక రామానుజుల వారి చరిత్రను తీసుకురావడం ఇంతవరకు ఎవరు చేయని ప్రయత్నాన్ని మా సాయి గారు తీసుకున్నారు. ఈ చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై గురుదేవ్, జై శ్రీమన్నారాయణ. ఉంటాను. అండ్ దెన్ నా గురువు గారు అండ్ మా రిలేటివ్ మోహన్ వడ్లపట్ట గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు సాయి వెంకట్ గారికి. ఒక హీరోయిన్గా ఇంత మంచి ప్రాజెక్ట్లో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమెరికాని నేను ఇక్కడ తెలుగు అమ్మాయిని అండి, తెలంగాణలో పుట్టాను, పటాన్చెరు. ఇక్కడి నుంచి మహారాష్ట్రలో చదువుకొని నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి అమెరికాకు వెళ్ళి మంచి పెద్ద కంపెనీస్లో అక్కడ పనిచేస్తూ ఆర్కల్ లాంటి పెద్ద కంపెనీలో చేస్తున్నాను. కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ అండ్ యాక్టింగ్ ప్యాషన్ ఉండటం వల్ల అక్కడ డాన్స్ స్కూల్ కూడా ఓపెన్ చేశాను, డాన్స్ అండ్ యాక్టింగ్ స్కూల్. ఇది నా అదృష్టం అని భావిస్తున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో సాయి వెంకట్ గారితో కొలాబరేట్ అయ్యి చేయడము, అండ్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా గైడ్ చేస్తున్నారు. ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందంటే నేను చాలా ఎస్టౌండ్ అయిపోయాను. ఇంత టాలెంటెడ్ డైరెక్టరు, యాక్టర్, ప్రొడ్యూసర్, ఇంత మల్టీ రోల్స్ తీసుకొని. సో మా అమెరికాలో కూడా చాలా ప్రమోట్ చేస్తూ దీన్ని యూఎస్ఏ అంతా కూడా రిలీజ్ చేసి చాలా బాగా ప్రమోట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. సో ఇదంతా ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ మోహన్ వడ్లపట్ల గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ తెలుసు, లయన్ సాయి వెంకట్ నిర్మాతగా, దర్శకుడిగా, యాక్టర్గా, తెలుగు ఫిలిం ఛాంబర్లో వైస్ చైర్మన్గా, ఎన్నో ఆర్గనైజేషన్స్లో దర్శక సంఘంలో కానీ సెన్సార్ బోర్డు మెంబర్గా 22 సంవత్సరాల నా ప్రయాణంలో ఎన్నో సినిమాలు తీశాను. ఎన్నో సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉండి సినిమా రిలీజ్లో పాత్ర వహించాను.
దాదాపు ఒక 500 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉన్నాను, ఇంకా ఉంటాను. అలాంటి ఈ సినిమా ప్రపంచంలో ఒక కళాకారుడిగా నన్ను ఆదరించిన ఈ కళామ తల్లికి మొదట అభినందనలు తెలియజేస్తూ, ఈ కళామ తల్లి నన్ను ఆదరించినందుకు కళామ తల్లికి నేను పాదాభివందనాలు చేస్తూ, జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. జగద్గురు శ్రీ శ్రీ లక్ష్మణాచార్య గారికి, మూర్తి స్వామి గారికి, వేణుమాధవ్ గారికి, మోహన్ వడ్లపట్ల గారికి, జో శర్మ గారికి, లక్ష్మీ గారికి అండ్ నా కూతుర్లు సాయి ప్రసన్న, ప్రవళిక ఈరోజు నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. పద్మ సింగర్గా ఆమె పరిచయం కాబోతుంది. మరి విచ్చేసిన మీడియా వారికి, పత్రికా వారికి, నా ఫ్రెండ్స్ వర్మ గారికి అండ్ చిట్టి అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జయహో రామానుజ సినిమాని నేను 3 సంవత్సరాలుగా దీనిపైన పరిశోధన చేశాను. ఒక సినిమా తీసే ముందు జనరల్గా ఓ లవ్ స్టోరీ, ఒక కామెడీ, ఒక ట్రాజడీ, ఓ థ్రిల్లర్ తీయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే నేను సినిమా ప్రపంచంలో 22 సంవత్సరాలకు ఉన్నాను కాబట్టి చాలా ఈజీగా సినిమా తీయగలం. కానీ ఒక బయోగ్రఫీ, ఒక వైష్ణవ ఉద్ధారక జననాయకుడు, ఒక వైష్ణవత్వాన్ని క్రియేట్ చేసిన విశిష్టాద్వైత సిద్ధాంత వ్యవస్థాపకుడు భగవత్ రామానుజుల యొక్క చరిత్ర తీయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే భగవత్ రామానుజులు ఎవరంటే స్వయాన ఆదిశేషుడే మన భగవత్ రామానుజులుగా అవతరించారు. శ్రీమన్నారాయణుడి యొక్క ఆదేశంతో ఆదిశేషుడు కలియుగంలో జన్మించి మరి ఎంతోమందికి చైతన్యపరిచిన విప్లవకారి ఆయన ఒక రామానుజాచార్యులు. ఆయన స్టోరీ చాలామందికి తెలీదు. ఇప్పుడు మన దేవుడు లాంటి త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు హిందుత్వం పైన ఎంతో గొప్పగా ఆయన ఆధ్యాత్మిక గురువు విశేషమైన కృషి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రామానుజ స్టాచ్యూని 180 అడుగుల ఎత్తుతో నిర్మించి రేపు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అన్ని ముఖ్యమంత్రులతో ఆయన ప్రారంభిస్తున్నారంటే ఈ యొక్క హైదరాబాద్కే వెలుగు కాదు, భారతదేశానికే ఒక ఆధ్యాత్మిక గురువును వెలుగులోకి తీసుకొస్తున్నారు. వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. చిన్నజీయర్ స్వామి గారు నిజంగా వారికి మీడియా ద్వారా నేను వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రారంభించే సమయంలో, కొత్తగా ఈ కథ ప్రారంభించిన సమయంలో కూడా వారిని కలిసినప్పుడు కూడా వారు ఎంతో బాగా ఆశీర్వదించారు. అలాగే మా తిరుమలై కందాడై రామానుజ పీఠాధిపతి, మరి ఎంతోమంది పీఠాధిపతులు నేను కలిసినప్పుడు వారు చెప్పిన విషయం ఒకటే, రామానుజాచార్యులు చేసినవి ఎన్నో ఉన్నాయి, అందులో మీరు 10% చూపించిన చాలు అద్భుతం అని చెప్పడం జరిగింది. సో అలాగా భగవత్ రామానుజాచార్యులు ఆయన శ్రీరంగంలో జన్మించి మేల్కోటలో ఆయన చివరి ప్రయాణం చేసి తిరుమల దేవస్థానం రూపకల్పనలో ఆయన ప్రత్యేకత ఉంది. అదేవిధంగా ఆయన ఒక రహస్యం, 1005 సంవత్సరాలు అయింది ఆయన మరణించి, కానీ నేటికి ఆయన పార్థివ దేహం శ్రీరంగంలో ఉంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేనిది, ఏమి జరగనిది, ఏ రాజులు, ఏ లక్షల కోట్లాది అధిపతులకు కూడా జరగనిది, ఒక దేవుడే ఆ రూపం అని చెప్పడానికి శ్రీరంగంలో ఈనాటికి ఈ రోజుకి ఆయన యొక్క పార్థివ దేహం ఉన్నది. అంటే అన్ని మీడియా కూడా ఆశ్చర్యపోతుంది, ఎలా ఉంటుంది ఇప్పటి వరకు పార్థివ దేహం 1000 సంవత్సరాలైనా ఎలా ఉంటుంది, ఆశ్చర్యం. సో ఆ ఆశ్చర్యాన్ని కూడా మేము ఇందులో చూపించబోతున్నాం. ఏం జరుగుతుంది, ఏంటి అనేది కూడా విశేషతను చూపిస్తున్నాం. ఈ ఒక్క చిత్రాన్ని తీయడానికి, షూటింగ్ చేయడం కూడా మేము ఒక్క సినిమాలో చూపించలేకపోతున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన ఎన్నో అద్భుతాల్లో కొన్ని చూపించినా కూడా మొదట జయహో రామానుజ నేను పార్ట్ 1 అనుకున్నాను, కానీ పార్ట్ 2 తీసే అంత సబ్జెక్ట్ రావడం వల్ల ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2కి
3-4 మంత్స్ టైం తీసుకొని మేము రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంట్లో 6 పాటలు ఉంటాయి, 11 శ్లోకాలు ఉంటాయి. అండ్ హైదరాబాద్లో కొంత షూటింగ్ పార్ట్ తీయడం జరిగింది. అండ్ శ్రీనివాసుని ఒక సాంగ్ని త్వరలో ఇక్కడ షాద్ నగర్లో పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో షూటింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా తిరుమల వెళ్ళేసి అక్కడ లొకేషన్స్ అన్నీ మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, ఇవన్నీ మాకు కష్టమేమో ఈ షూటింగ్ చేయడం, గ్రాఫిక్లో చేద్దామని అనుకున్నాను. కానీ మా జగద్గురు గారు ఆ సమయంలో ఉండడం వల్ల నాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎవరితోటైనా మాట్లాడదామని, చైర్మన్ గారితో కానీ ఎవరితోటైనా మాట్లాడదామని చెప్పి వారు ఇచ్చిన ధైర్యము. అదేవిధంగా వెంటనే నేను వేరే ఆఫీసర్లందరినీ కలవడంతో, మీరు ఇంత గొప్ప అన్నమయ్య తర్వాత అంతటి గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి సేవ, ఎలాంటి మీకు పర్మిషన్స్ కావాలన్నా మేము ఇస్తామనడం అంటే నిజంగా ఇది నాకు భగవత్ రామానుజాచార్యులు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము రామానుజ అంశ, మా గోత్రమే రామానుజ గోత్రం. మా యొక్క అంటే నేను పుట్టిన నుండి కూడా 25 సంవత్సరాల ఏజ్లోనే నేను పత్రిక రన్ చేసినప్పుడు కూడా రామానుజాచార్యుల యొక్క స్టోరీని ప్రచురించేవాడిని. అంటే చిన్నతనం నుండే నాకు రామానుజులంటే ఒక ఇంప్రెస్, కథ మీద ఒక పట్టు రావడం వల్ల నేను ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, అంటే ఆ కథని కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి, కరెక్ట్ వేలో ప్రజెంట్ చేయాలి అనుకున్న సమయంలో మోహన్ వడ్లపట్ల లాంటి ఎంతోమంది స్నేహితులు నాకు సాయం చేయడం జరిగింది. ఈరోజు అంత కంప్లీట్గా చేసుకున్న తర్వాతనే మనం రావాలని చెప్తే దాదాపు 25 to 30% షూటింగ్ చేశాను. అండ్ ఇప్పుడు షూటింగ్ రేపు తిరుపతిలో ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 15 వరకు నిర్విరామంగా తిరుపతిలో, అదేవిధంగా తమిళనాడులో శ్రీరంగము, కాంచి, శ్రీపెరంబుదూరులో, అదేవిధంగా మేల్కోటె బెంగళూరులో, ఇలాగ 3 రాష్ట్రాల్లో షూటింగ్ చేయబోతున్నాం. మరి ఈ సినిమాకి మరి మా అమ్మాయి సాయి ప్రసన్న అమెరికాలో చదువుకొని అక్కడే జాబ్ చేసి మళ్ళీ ఇండియాలో వచ్చి జాబ్ చేసిన తర్వాత ఈ బాధ్యతలు నేను దర్శకుడిగా, నటుడిగా ఇవన్నీ తీసుకోలేను కాబట్టి మా బాధ్యతలు మా డాటర్స్కి అప్పగిస్తే వాళ్ళు కూడా ఈ 3 months దీని మీద స్టడీ చేసి, మా సాయి ప్రసన్న వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ మా ప్రవళిక ఇద్దరు మా డాటర్స్, వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ చేసి, చిన్న అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక నిర్మాతగా నాకు శంకు చక్రాలు ఎలాగైతే మాకు ఉంటాయో మా శ్రీ వైష్ణవులకి, అలాగా నాకు శంకు చక్రాలలాగా నా కూతుర్లు ఉన్నారు. అదేవిధంగా మా పద్మ, ఆమె కూడా 6 సంవత్సరాలుగా మాతో ఈ జర్నీ, ఏ రోజు ఈ సినిమా రిలీజ్ అయితే అప్పటి వరకు నేను పాడే వరకు నేను ఈ పాటకే నేను శ్రమిస్తానని చెప్పి మా పద్మ నమస్కారం అమ్మాయి సింగర్గా అమ్మాయిని కూడా పరిచయం చేయడం జరిగింది. మరి మీ అందరి ఆశీర్వాదంతో జయహో రామానుజ సినిమాని త్వరలో ఆడియో ఫంక్షన్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మాకు చాలా అంటే చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు, ఆయన గొప్పతనం అంతా అంటే చెప్పే విధం కాదు. ముచ్చింతల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న దేవాలయ ప్రతిష్టాపన, రామానుజ స్టాచ్యూ ప్రారంభం కాబోతుంది. దీనికి ప్రధానమంత్రి వస్తున్నారు. ఈ వేదిక నుండి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జయహో రామానుజ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకులకి అద్భుతంగా గ్రాఫిక్స్తో పాటు న్యాచురల్ యాక్టింగ్ తోటి మంచిగా నిర్మించి దర్శకత్వం వహించి మీ ముందుకు తీసుకొస్తానని, మీ 22 సంవత్సరాల కళామ తల్లికి మరొకసారి నేను ఆశీర్వాదం తీసుకుంటూ, మీ అందరూ మాకు బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆశీర్వాదమే ఈ జయహో రామానుజ చిత్రానికి విజయం అవుతుంది. మా సతీష్ పిఆర్ఓ గారు, ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై గురుదేవ్, జై శ్రీమాత. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు మన సాయి వెంకట గారు చెప్పినట్ల మహాపర్వదినం, సుదినం. రామానుజాచార్యుల గురించి ఆయన ఫిలిం చేస్తున్నారంటే భలే ఆనందపడిపోయినాను. ఎందుకంటే మా మఠం కూడా తిరుమలై కందాడై రామానుజ మఠం. ఈ మఠ స్థాపన రామానుజు తిరుపతికి వచ్చినప్పుడు 13వ శతమానంలో ఆయన స్థాపించినారు. మరి ఆయన వారసులు, ఆయన మనమన్నే మఠాధిపతి చేసినాడు. ఆయన 4 మఠాలు స్థాపించినాడు తిరుమలలో. ఆసూరి మఠం, శ్రీవస్తు మఠం, పరవస్తు మఠం, కందాడై మఠం అని 4 మఠాలు.
ఈ 4 మఠాలు స్థాపించినప్పుడు బ్రాహ్మణులు 4 తెగలుగా విభజించినాడు. అయ్యర్, జియ్యర్, నాయర్, నంబి, ఆచార్య. ఆచార్య పదవి తన మనవనికి ఇచ్చినాడు. ఆ మనవన్నే కందాడే మఠాధిపతిగా నిర్మించినాడు. ఆయన పరంపరలో నేను 17వ పీఠాధిపతి ఈ తిరుమల కందాడి రామజ మఠానికి. మరి అట్లే కార్వేట్ నగర సంస్థానానికి రాజగురువులు కూడా వాళ్ళే వ్యవహరించబడ్డారు. ఇప్పుడు దక్షిణ పదంలో ఉండే 14 సంస్థానాలు హంపి విరూపాక్షేత్రం నుంచి ఆనగొంది, అవుకు, ఆనికుళం, పాండిచ్చేరి వరకు ఈ 14 రాజకుటుంబాలకి నేనే ఇప్పుడు రాజగురువుగా వ్యవహరిస్తున్నాను. వాళ్ళ రాజులు నిర్మించడం, వాళ్ళ పట్టాభిషేకాలు చేయడం, వాళ్ళకి లలిత కళలు నేర్పడం నా ఉద్యోగం, నా డ్యూటీ ఏంటి. యాక్చువల్లీ నేను డాక్టర్ని మెడిసిన్ చేసినాను. అయితే ఇది పరంపర మఠం, రామానుజ పరంపర మఠం ఇది. ఆ మఠ నిర్మాణం విశ్వవ్యాప్తంగా విస్తరించాలనుకున్నాను. అలాగే అనేక దేశాల్లో 12 దేశాల్లో దీనికి శాఖలు ఉన్నాయి. తిరుమల కందాడే రామానుజ మఠానికి అనేక శాఖలు ఉన్నాయి. మరి ఈ మఠ విశేషాలు తక్కువ సమయం ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఈ మఠంలో ఈ రామానుజాచార్య జీవిత చరిత్ర మన ఈ ఫిలిం తీయడము చాలా ఆనందకరంగా ఉంది. అనేక రహస్యాలు రామానుజు గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలంతా కూడా ఈ సినిమా వల్ల తెలుస్తుందని ఆశిస్తున్నాను. మన సాయి వెంకట్ గారికి చెప్పినాను, మీరు ఫ్రీ ఉండేటప్పుడు నన్ను ఒక గంట సేపు నాతో మాట్లాడండి. ఈ రామానుజాచార్యులు ఎలాంటి అద్భుతాలు చేసినాయంటే 2 క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. అది ఫిలింలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే తిరుమలకు వచ్చినప్పుడు బ్రాహ్మణుల్లో అనేక భిన్న అభిప్రాయాలు ఉండేది. దీంట్లో వడగలై, తెంగలై అని డిఫరెంట్గా ఉండేది. మరి ఈ భిన్నత్వాన్ని నుంచి ఏకత్వం చేయాలనుకున్నాడు ఆయన. అది చాలా గొప్ప విశేషం. ఆ బ్రాహ్మణ సంఘని 4 తెగలుగా విభజించినాడు. దాంట్లో అయ్యర్, జియ్యర్, నాయర్, నంబి, ఆచార్య అన్నాడు ఆయన. అయ్యర్స్ అంటే బ్రాహ్మణులతో ఒక్క తెగే. భగవద్గీత ఆధారంగా చూస్తే మయా చతుర్వర్ణేణ 4 వర్ణములు మాత్రమే ఉంది అని శ్రీకృష్ణుడు పరమాత్మనే భగవద్గీతలో చెప్తాడు. ఆయన 4 వర్ణాల నుంచి అనేక వర్ణాలు పుట్టుకుంటూ వచ్చినాయి. మూలంలో 4 వర్ణాలు ఉన్నాయి. అయితే బ్రాహ్మణులు నా నోటిలో నుంచి జన్మించినారు, క్షత్రియులు నా బాహువుల నుంచి జన్మించినారు, వైశ్యులు నా కుష్యుల నుంచి జన్మించినారు, శూద్రులు నా పాదం నుంచి జన్మించినారని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. మరి అలాగా ఆ బ్రాహ్మణత్వాన్ని చక్కదిద్ది ఒక క్రమ పద్ధతి చేసిన వాడు రామానుజుడు. 7వ శతమానంలో శంకరాచార్యుడు జన్మించినాడు. 11వ శతాబ్దంలో మధ్వాచార్యులు జన్మించినారు. 13లో రామానుజులు జన్మించినారు. మరి యుగ పురుషులైన వీళ్ళు కూడా నిర్దేశించలేని అపురూప సంఘటనలు రామానుజుడి జీవితకాలంలో జరిగిన గొప్ప సన్నివేశాలు ఉన్నాయండి. ఈ బ్రాహ్మణులు 4 తెగలుగా విభజించేటప్పుడు అతను అయ్యర్, జియ్యర్, నాయర్, నంబి, ఆచార్య అన్నాడు ఆయన. 4 తెగలుగా బ్రాహ్మణులు విభజించినాడు ఆయన. అయ్యర్స్ అంటే